హలో రాజంపేట క్రికెటర్స్, మనం ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వెంకటరాజంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు స్టార్ట్ చేశారండి. ముఖ్య అతిథిగా వెంకటరాజంపేట శేఖర్ అన్న వచ్చేసి రిబ్బన్ కట్ చేసేసి ఇక్కడ టెంకాయ కొట్టేసి మనం టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని స్టార్ట్ చేశారండి. టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ కింగ్స్ డాబా మస్తాన్ టీం వర్సెస్ ఎల్లాగడ్డ టీం అండి. సో ఇక్కడ టాస్ వేసేసాడు రెఫరీ. సో టాస్ అయిపోయిన తర్వాత మా శేఖర్ అన్న చక్కగా బాల్ ఆడేసి తను మ్యాచ్ స్టార్ట్ చేశాడండి. సో టాస్ గెలిచిన ఎల్లాగడ్డ టీము చేజింగ్ కోరుకున్నారండి. మన మస్తాన్ అన్న టీంలో సుధాకర్ చాలా చక్కగా బ్యాటింగ్ చేసి 10 ఓవర్లలో 70 స్కోర్ చేసేసారండి. ఇక్కడ ఎల్లాగడ్డ టీము సెకండ్ బ్యాటింగ్ చేస్తూ చాలా క్లోజ్ మ్యాచ్, 3 ఓవర్స్కి 24 ఉన్న టైంలో మన జానకిరాము వరుసగా అవుట్ అయిపోవడంతో, జానకిరాము మూస వీళ్ళందరూ అవుట్ అయిపోవడంతో చేజ్ అనేది కొంచెం కష్టమైంది. మన మస్తాన్ అన్న టీంలో హరి చాలా చక్కగా బౌలింగ్ వేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. D1 సెకండ్ మ్యాచ్ RK11 వర్సెస్ రాజంపేట రైజర్స్. సో ఇక్కడ వచ్చేసి రాజంపేట రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారండి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆర్కే టీం నుంచి అబ్దుల్లా విపత్తు సృష్టించాడండి. 18 బాల్స్లోనే 50 కొట్టేశారు. సో నిర్ణీత 10 ఓవర్స్లో వీళ్ళు 115 స్కోర్ చేసేసారు. మన రాజంపేట రైజర్స్ చాలా వరకు పోరాడాడు ఆసిఫ్, కానీ చివరిలో చాలా కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ వేయడంతో మన RK11 సెకండ్ మ్యాచ్ విన్నర్ అయ్యారండి. సో హాఫ్ సెంచరీ చేసిన మన అబ్దుల్లా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెకండ్ మ్యాచ్. కంగ్రాచులేషన్స్ అబ్దుల్లా బాయ్.